బనియాన్పల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రభావం చూపగల వ్యక్తి చెల్లా రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఆయన మాటలోనే విందాం. సార్, మీరు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్తుంటారు, ప్రతి ఇంటికి మీరు సుపరిచితులు, ప్రతి వ్యక్తి వాళ్ళ పేరుతో కూడా మీరు పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సార్? 1983లో నేను పాణ్యం ఎమ్మెల్యేగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ నన్ను ఆయనే పిలిచి నన్ను, అప్పుడు నేను అక్కడ ఓటర్ను కూడా కాదు, పాణ్యం నియోజకవర్గంలో నాకు ఓటు లేదు, ఓటర్ను కానీ నియోజకవర్గానికి నన్ను పంపించి, ఆయన ప్రభావం చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువగా ఉండేది. ఆడ నేను గెలిచిన తర్వాత, ఆయన దగ్గరగా చూసిన తర్వాత, ఆయన లాంటి మహానాయకుని మనం ఏమైనా కొన్ని లక్షణాలైనా మనకు కలిగితే బాగుండు అనే భావనతో, ఆయన స్ఫూర్తితో నేను పెరిగాను. ఆ తర్వాత ఆయన మరణించడము, మళ్ళీ నాకు అలాంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి దొరికాడు. ఆయనతో కూడా కలిసి 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఎప్పుడు అనుకునేవాడిని, మేము కళ్ళు మూసే లోపల ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడు, డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి లాంటి మహానాయకులు ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారా అనే భావనతో మేమేమనుకునే వాళ్ళమంటే, భారతదేశంలోనే అగ్రశ్రేణి ముఖ్యమంత్రుల్లో వీళ్ళు మొదటి స్థానంలో ఉండేవాళ్ళు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అక్కడ ఎన్టీ రామారావు గారు కానీ, ఇంకా అలాంటి మహానాయకుల సమక్షంలో ఇంకా మనం ఉంటామా, రాజకీయాలు చేస్తామా అని అనుకున్నట్టుగానే చాలా గ్యాప్ వచ్చేసింది. వాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు రావడము, ఇవన్నీ ఇంకా మేము చూడలేకపోయాము. ఇంకా ఆ లక్షణాలు గల వ్యక్తి కనుచూపు మేరలో ఉండడు, మేము చూడలేము అని అనుకున్నాము. అంతలో ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడము, అయితే మేము అనుకుంటున్నాము ఆ మహానేత యొక్క పేరు వాడవాడల్లో వినిపిస్తుంది. ఆయన కూడా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు. ప్రతి ఊరిలో ప్రతి గడప ముందు తిరిగినాడు. ఏమనుకున్నది ప్రతిదీ ఆయన వింటూనే ఉంటాడు కదా. ఆ ప్రభావం ఆయన మీద పడి ఉంటుంది. దానికోసం ఎదురు చూస్తున్నాం మేము. ప్రజలు ఏమనుకున్నారు సార్? అంటే మీరు తిరుగుతున్నప్పుడు, ఇంటింటికి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, ప్రతి ఒక్కరి కష్టాలు కూడా విన్నటువంటి పరిస్థితి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం కానీ, ప్రస్తావన వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? జగన్ రావాలని అనుకుంటున్నారు. మనకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కానీ జనరల్గా కూడా అందరూ జగన్ రావాలి, ఒకసారి జగన్ను చూడాలి అని అనుకుంటున్నారు. అది ఏ భావన అయితే ప్రజలలో ఉందో, జగన్ను చూడాలి అనేది ఆ మాట ఆయన చెవులో పడి, నేనేంటి, మా తండ్రి గారేంటి, అంతకు మించి నేను చూపించాలి అని కసి ఆయనలో పెరిగితే మళ్ళీ మనకు ఇంకొక మహానాయకుడు దొరుకుతాడని నా భావన. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. జన్మభూమి కమిటీల వేధింపులు అవన్నీ కూడా ఉన్నాయి. ఎలా అనుకోవచ్చు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత పరిణితి, 40 ఏళ్ళ అనుభవం ఉందన్న వ్యక్తి ఇప్పుడు ఎన్నికల్లో చాలా వరకు దిగజారు మాటలు మాట్లాడడము, పర్సనల్గా తీసుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ గమనిస్తుంటే చంద్రబాబు పైన మీ ఒపీనియన్ ఎలా అనుకోవచ్చు? ఒక మాట చెప్పనా, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, 47 సంవత్సరాల వయసు కలిగిన జగన్కు బెదిరి మాట్లాడిన మాటలే కానీ ఒక్క మాట, ప్రతిరోజు జగన్ తపస్సు చేయకుండా ఆయన స్పీచే ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు లాస్ట్కు సిలిండర్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ, పసుపు కుంకుమ గంధము కాటుక పన్నీరు, ఇవన్నీ ఏంటి? ఇదంతా నువ్వు చేయాలనుకున్నప్పుడు ఆయన ఏదో 2000 ఇస్తానంటే ఆనాడు ఎట్లా ఇవ్వగలుగుతాడు అన్నారు 14 నెలల కిందట. ఈనాడు ఫిబ్రవరి నుంచి ఇస్తాడు ఆయన, మార్చిలో ఎన్నికలు కాబట్టి. ఇవంతా మాయమాటలు కదా, ఇవన్నీ మాయమాటలు కదా. ప్రజలు ఎప్పుడూ అలాంటివన్నీ ఖచ్చితంగా గమనిస్తారు. 100కి 100 రూపాయలు. జగన్ అంటే చాలా బెరుకుంది ఇప్పుడు ఆయనలో. అది అతి సామాన్యుడు కూడా గమనించాల్సిన విషయం. ఎక్కితే సరే, ఏదైనా వేదిక ఎక్కితే జగన్ గురించే మాట్లాడతాడు. ఎందుకు జగన్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడ్డావు? నీవేం చేస్తావో చెప్పాలి, అంతేగాని జగన్ 47 సంవత్సరాల వయసు గల అబ్బాయి,
నువ్వు 40 సంవత్సరాల అనుభవం గల మహానాయకుని అంటున్నావు. ఆ మహానాయకుని ప్రతాపం ఏదో చూపి నువ్వు. కొందరికి ఫోబియాలు ఉంటాయి, లిఫ్ట్ ఎక్కినా లేదా ఎత్తు ప్రదేశానికి పోయినా. అలాగే జగన్ అంటే నీకు అది ఒక వణుకు పుట్టింది నీకు. ప్రతిసారి జగన్ తపస్సు చేస్తున్నాడు. ఆయన ఓటమిని అందరూ తెలిసిపోతుంది. ఆయన సంభాషణలో, ఆయన స్పీచెస్లో, ఆయన వేదికలలో ఆయన ఎక్కితే సరే ఇంకంతే. ఇంత బెదురు, ఇంత జంకు, ఇంత ఇది ఎక్కడ నేను చూడలేదు. ఫోబియాస్ చాలామందికి ఉంటాయి. ఇప్పుడు ఆయన జగన్ ఫోబియా పట్టుకుంది ఆయనకు. ఇంకా అది ఆల్మోస్ట్ పోయినట్టుగానే భావిస్తున్నాడు. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఈయన అంతకుముందు ఏదో 70-60 సీట్లు వస్తాయనుకుంటున్నాం. ఇప్పుడు 30-40కి పడిపోతాడేమో రాను అనుకుంటున్నాం. ఆయనే చెప్తున్నాడు అందరికీ, కథలు చెప్పుకున్నట్టు చెప్పుకుంటా పోతున్నాడు. ఆయన ఓటమి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇదే రాత్రి పగల ఆయన గురించి కలవరించడం ఎందుకు? దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆయన ఓడిపోతున్నాడు, జగన్ వస్తున్నాడు అని. మొత్తం మీద చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోకుండా కేవలం జగన్ గురించి మాత్రమే విమర్శించడము, ప్రతిపక్ష పార్టీ పైన అయినటువంటి అనేక ఆరోపణలు చేయడం వెనుకనే ఓటమి భయం స్పష్టంగా తెలుస్తుందని చెల్లా రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. దీంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలన మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ముఖ్యంగా బనేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్న ధీమా చెల్లా రామకృష్ణారెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, బనగానపల్లి నియోజకవర్గం నుంచి.